అనుదీప్ గారేమో నన్ను ఏమి క్వశ్చన్స్ అడగొద్దు, ప్లీజ్ స్పీచ్ చెప్పి వెళ్ళిపోతా అన్నారు. అదేంటో అనుదీప్ గారు వచ్చాక మాకు కంటెంట్ లేకపోతే ఎలా, తమ్నైల్లో అనుదీప్ గారు లేకపోతే ఎలా చెప్పండి. ఒకసారి గ్లౌజ్ వేసుకోండి. లెఫ్ట్ హ్యాండ్ గ్లౌజ్. ఎస్, ఆల్ కెమెరా గాయస్ ప్లీజ్ ఫోకస్. ఓకే, లెఫ్ట్. ఎస్, హాయ్ అనుదీప్ గారు, ఎలా ఉన్నారు? మైక్ దగ్గర పెట్టుకోరా. యా ఫైన్ అండి. ఓకే, యు ఆర్ ఫైన్. ఒక్క నిమిషం, మీరెందుకు? ఓకే, సో మీకు జస్ట్ చిన్న టాస్క్ అంతే. చెప్పండి. 3 చిట్టీలు ఉన్నాయి మా దగ్గర. సో ఇందులో నుంచి ఒక సెలెక్ట్ చేయండి. సో అందులో ఏముందో ఆ పంచ్ ఎవరికి కొట్టి చెప్తారో దాని తర్వాత చెప్తా. నాకు కూడా తెలియదు ఇందులో ఏముందో. ఇదా చూడొద్దు, మీరు చూస్తే నాకెట్లా తెలుస్తుంది? చాలా ఈజీ. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ మలయాళం మూవీ రైట్ నౌ? ప్రేమలు. సీరియస్ గా ప్రేమలే. ఓకే, ఆ ప్రేమలు మూవీ నుంచి సీరియస్ గా ప్రేమలు, కామెడీగా ప్రేమలు. ఓకే ఓకే, సో ఆ ప్రేమలు మూవీ నుంచి ఒక డైలాగ్ పంచ్ లాగా ఉండాలి మాకు, కొడితే ఇలా. అంటే తెలుగు వర్షనా మలయాళమా, ఏది మీరు? మీ ఇష్టం, ప్రేమతో మీరు ఏది చెప్పినా తీసుకుంటాం మేము. బాగుంటుంది కదా డైలాగ్. ఫ్లైట్ లో వెళ్తున్నా కాబట్టి ఫ్లైట్ మోడ్ లో పెట్టినా అంటాడు. అది డైలాగ్. ఈయనకి తెలుగు రాదు, మీకు మలయాళం రాదు, నాకేమో ఇంగ్లీష్ రాదు, సరిపోయే. చెప్పండి, కరెక్ట్ గా చెప్పండి. అదే అండి, ఫ్లైట్ లో వెళ్తున్నా కాబట్టి ఫోన్ ఫ్లైట్ మోడ్ లో పెట్టినా అని చెప్తాడు కదా, అది. ఓకే, ఆ డైలాగ్ మీరు మన తెలుగు హీరోలకు ఎవరికైనా చెప్పాలి అనుకుంటే ఎవరికి చెప్తారు? ఈ డైలాగా నవీన్ పొలిశెట్టి. కరెక్ట్. మీరేంటి ఇలా ఉన్నారు? అసలు ఆయన ఆన్సర్ చెప్పనియండి కదా. సరే, ఫ్యాన్స్ నుంచి నవీన్ పొలిశెట్టి, మీ మనసులో ఏముందో అది చెప్పండి. నవీన్ గారు, అబ్బా అంత ఆలోచించి. సార్ థ్యాంక్ యూ, చాలా ఈజీ క్వశ్చన్ తెలుసా ఇది, మీరు బతికిపోయారు ఇవాళ. థ్యాంక్ యూ అనుదీప్ గారు, థ్యాంక్ యూ. ఈ గ్లౌజ్ ఇచ్చారా? ఇప్పుడు మా సాగర్ గారు ఈస్ హియర్. మీరు కూడా ఈ గ్లౌజ్ వేసుకొని లెఫ్ట్ హ్యాండ్. ఎస్, భీమ్లా నాయక్ ఈస్ హియర్. సో మీరు ఈ 3 చిట్టీల్లో నుంచి ఒకటి సెలెక్ట్ చేస్తే ఇందులో ఏముందో చూద్దాం. ఓకే, ఇది మళ్ళీ సేమ్ వచ్చింది, ఇది కాకుండా ఈ రెండిట్లో నుంచి తీయండి. ఓకే ఓకే, హూ ఈజ్ యువర్ ఫేవరెట్ మలయాళం యాక్టర్ ఆర్ యాక్ట్రెస్ ఆర్ ఫిలిం? ఇప్పుడు వీళ్ళు ఉన్నారని వీళ్ళ పేర్లు చెప్పడానికి లేదు, జెన్యూన్ గా చెప్పాలి. జెన్యూన్ గా కూడా ఐ వాచ్ తల్లుమల. ఐ రియలీ లైక్ ద మేకింగ్. సో వాళ్ళ ఎంటైర్ టీమ్ ఐ లైక్ దమ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, నేను ఒక మలయాళం ఫిల్మ్ రీమేక్ చేశాను కాబట్టి డెఫినెట్లీ నిత్య మీనన్ అండ్ పృథ్వీరాజ్ కుమార్. దట్స్ సో అమేజింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఒక్క డైలాగ్ చెప్పాలి ఎవరైనా మన తెలుగు యాక్టర్ కి, అది ఎవరు, ఏ డైలాగ్? పంచి కొట్టినట్టు ఉండాలి. ఆల్రెడీ అయిపోయింది, సినిమా తీసాం కదా, రానా గారు చెప్పారు పృథ్వీరాజ్ కుమార్ అండ్ డైలాగ్స్ మొత్తం. మీ నోట్ నుంచి వినాలని ఉంది మాకు. అందులో ఇంట్రడ్యూస్ అంటే తెలుగులో అంటాడు, మరి మలయాళంలో ఏమంటారో తెలియదు కానీ అదే ఏంటది. సో ఈ టెల్స్ అబౌట్ యూనో మా బ్రీడ్ ఏంటి, మేమేంటి, మా బ్లడ్ సో మచ్ అని చెప్తారు. వాళ్ళ ఫాదర్ ఒక దగ్గర చెప్తారు, చూస్తారా జైల్లో. ఆ టైప్ అండి, ఖచ్చితంగా మలయాళం అంటే గుర్తుండదు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఎస్, కొంచెం గ్యాప్ తర్వాత మిగతా డైరెక్టర్లని అడుగుతాను. అబ్బా సాయిరామ్ అనుకుంటూ ఉన్నారు వీళ్ళిద్దరు.